ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదైతే మనకు ఈ సెన్సస్ చేసినప్పుడు టీచర్స్ చేసినప్పుడు చూసాము 2011 సెన్సస్ అప్పుడు కూడా చక్కగా మీరు సిస్టంలో అప్డేట్ చేసినప్పుడు మీకు కొంత తెలుస్తుంది. ఇలా ఇలా మనకు ఇప్పుడు మీకు దీంట్లో ఏ చిన్న ఇష్యూ అయినా మీరు ఎవరి చేత చేయించాలనేది వాళ్ళు ఈ ఇచ్చే ట్రైనింగ్ నోట్ చేసుకొని ఏదైనా డౌట్ వస్తే మీరు అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ మనకు ఉండాల్సిన చెప్తారంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? సంగం మండలం సంబంధించి మొదటి బ్యాచ్గా అంటే ఇప్పుడు ఈ యొక్క మన భారతదేశంలో ఈ జనాభా గణన 2027 కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మన మండలం సంబంధించి మరి ఈరోజు మొదటి విడతలో ట్రైనింగ్ సచివాలయం స్టాఫు అట్లానే మన మాస్టర్ ట్రైనర్సు మన ఏఎస్ఓ గారు టెక్నికల్గా అట్లానే మన డిటి గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి ఈ రోజున మనకు ఈ మొదటి బ్యాచ్లో ఉండబడిన ఈ 50 మంది కూడా మరి 3 రోజులు ఈ ట్రైనింగ్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఆ 3 డేస్ ఇచ్చి దీంట్లో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా అంటే అందరం కూడా ఆ 97 మంది కావచ్చు మన ఇన్యూమరేటర్సు సూపర్వైజర్సు అట్లానే మాస్టర్ ట్రైనర్సు వీళ్ళందరూ కూడా ఈ డిస్టర్బెన్సు లేకపోతే వాళ్ళకు కూడా ఈ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో లేకపోతే మనం చెప్తున్న డేటా కూడా వాళ్ళు అటెండ్ అవ్వడం కానివ్వండి దాంట్లో చూసుకోవటము ఈ క్లారిటీ ఉంటుంది వాళ్ళకు కూడా. మరి వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా మినిమం ఉన్న వాళ్ళని పెట్టేసుకొని వాళ్లకు సపరేట్గా ఇచ్చినట్లయితే అది వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. ఈ జనాభా గణన సంబంధించి మన ఈ డేటా అంటే ఈ ప్రీ డేటా కావచ్చు లేకపోతే ప్రజెంట్ డేటా కావచ్చు వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇవ్వటము. మరి దీంట్లో కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకు కేటాయించబడిన ఈబీల ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా ఈ జనాభా ఈ గణన అనేది చేయాలి దాంట్లో తీసుకోవాల్సిన మరి సూచనలు ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే వాళ్ళకు చేయబడిన మ్యాపింగు మరి వాళ్ళ సూపర్వైజర్ సహాయంతో ఇది జరుగుతూ ఉంది. వీళ్ళకు 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించేదానికి కూడా ట్రైనింగ్ క్లాస్ ఇచ్చేదానికి కూడా మరి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా మనం ఇక్కడే వాళ్ళకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 దాకా కూడా ఈ ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం వాళ్ళకి ఇక్కడే భోజన వసతి కూడా ఏర్పాటు చేయటము. మరి వారికి ఏదన్నా డౌట్ ఉన్నా కూడా వాళ్ళకు మన స్క్రీనింగ్ బోర్డు ప్రకారం కూడా వాళ్ళు చూపించి సిస్టంలు ఏ విధంగా చేయాలనేది కూడా మనం ఈ ల్యాబ్లోనే చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్ తెచ్చుకున్నా కూడా ఇంకా వాళ్ళకి ఇంకా సౌలభ్యంగా ఉంటుంది ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రేపు ఎన్యూమరేషన్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 15 నుంచి 30 తారీఖు దాకా ఈ యొక్క కార్యక్రమం ఉంది. అంటే స్వీయ గణన కూడా మరి చేసే క్రమంలో వాళ్ళుగా ఆ ఫ్యామిలీ కావచ్చు స్వీయగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు. అట్లానే రేపు మనకు మే 1 నుంచి కూడా ఈ యొక్క జరిగే కార్యక్రమం కూడా లోకల్గా అంటే అన్ని వివరాలతో మరి వాళ్ళ సమాచారాన్ని ఇచ్చి మరి వాళ్ళు అందుబాటులో ఉండి ఆ యొక్క ఏరియాలో ఈ యొక్క వివరాలను నమోదు చేసుకున్నట్లయితే దీనివల్ల ఇది ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సమాచారం కానీ రిపోర్ట్లు కానీ బయటకు వెళ్ళదు.